అవకాశం ఏమాత్రం లేదు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారో ఆ రోజే ఎలక్షన్ అయిపోయింది. అందులో డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని సీట్ల అంటే ఈ పొత్తులు మూడో పార్టీ కూడా కలిసిన తర్వాత మరి వారికి స్థానాలు ఇవ్వటం, అందులో కొన్ని చోట్ల డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. బట్ ఇంకా చాలా సమయం ఉంది. నోటిఫికేషన్కే 18వ తారీఖు అంటే ఆల్మోస్ట్ సుమారు ఇంకొక 10 రోజుల సమయం ఉంది. కాబట్టి అన్డౌటెడ్లీ కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేర్ వర్ సర్టన్ ఎర్రర్స్. దానివల్ల కాస్తో కోస్తో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ రావచ్చు అన్నమాట నిజం. బట్ అతను విజయానికి అతి దూరంలో ఉన్నాడు కాబట్టి ఈ వచ్చే కాస్త స్వాంతన అంటే ముగ్గురు కలిసినప్పుడు జనరల్గా వచ్చే చిన్న చిరు భేదాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అది సర్దుకుంటే మంచిది. సర్దుకోకపోయినా అతను విజయానికి బహుదూరంలో ఉన్నాడు కాబట్టి ఏదో 4-5 సీట్లు తగ్గితే తగ్గొచ్చు, 2-3 ఎంపీలు తగ్గితే తగ్గొచ్చు. తగ్గితే అది కూడా తగ్గుతుందని నేను చెప్పలేను ఖచ్చితంగా. బట్ విజయానికి ఏమాత్రం ఢోకా లేదు. అతిపెద్ద విజయమే సాధిస్తారంటంలో ఎటువంటి సందేహం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాగళం సభల్లో, బహిరంగ సభల్లో, రోడ్ షోల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా ధీమాగా 160 దాటుతాయి మనకి అని చెప్పి చెప్తున్నారు. ఆయన మీటింగ్లో ఓపెన్ బహిరంగ సభల్లోనే చెప్తున్నారు 160 సీట్లు దాటుతాయి మనకి అని చెప్పి చెబుతున్నారు కూటమికి. అంటే మీకు ఈ సర్వేలు అవి చేయించడం అలవాటు కొద్దిగా, లేదా సర్వేలు చేసేవాళ్ళు చాలామంది మీకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఎవరెవరు నాకు కొంతమంది తెలుసు. ఎనీవే యాక్చువల్ పొజిషన్ ఎలా ఉంది? వారి ధీమాకి తగ్గట్టేగానే ఉందా? అంటే ఇప్పుడు నేను కండువ వేసుకున్నాను కాబట్టి నేను కూడా మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అదే చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయండి. అంచేత నేను ఆ 160ని నేను కాంట్రడిక్ట్ చేయను. బట్ నేను ఈ పార్టీ కండువ వేసుకోకముందు ఒక 10 రోజుల ముందు నేను మీకు ఫిగర్ చెప్పాను. అవును, ఐ థింక్ అది 130-135 అన్నట్టుగా. అవును, 130 నుంచి 140 మధ్యలో ఉంటుందని చెప్పారు అని నేను అప్పుడు చెప్పాను కండువ వేసుకోకముందు. అది రఘురామకృష్ణరాజు గారు నా మాట. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా మా అధ్యక్షుడు చెప్పిన 160 చెప్తాను నేను. అంటే వారికి ఉండే అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కదా, బహుశా అది ఆయన ఆ ధీమాకి కారణం అదే ఉండొచ్చు. తర్వాత ఈ 2 వీక్స్లో మీరు చెప్పి 2 వీక్స్ అవుతుంది. ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఎవ్రీడే మరి నవయువకుడిలాగా, మరి ఈ అసలు యువకుడు అని చెప్పుకునేవాడేమో రోజుకో మీటింగ్ చేస్తే ఈయన ఒకరోజు 3 కనీసం 2 మీటింగ్లు, ఈయన పైగా ఒక్కో మీటింగ్లో గంటసేపు మాట్లాడతారు. ఎక్కడ కూడా వాడి వేడి తగ్గదు. మొన్న పాలకొల్లో నేను ప్రత్యక్షంగా చూసా. అప్పుడు జనాల్లో రియాక్షన్ కూడా చూశాను. సో కాబట్టి హీ విల్ బీ నోయింగ్ మచ్ బెటర్. నేనేదో సర్వేలు చూసి అప్పుడు మాట్లాడా. బట్ ఈయన ప్రత్యక్షంగా ప్రజా నాడి చూసి మాట్లాడారు కాబట్టి ఐ విష్ అండ్ ఐ హోప్ హీ ఈజ్ రైట్. అదే మాత్రమే కాకుండా ఈ 2 వీక్స్లో మీరు చెప్పినప్పటికీ ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది కాబట్టి 2 వీక్స్లో కూడా మారిన వాతావరణం కూడా కొంత ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మారనొచ్చు. షర్మిల గారు ఎంటర్